పుష్ప 2 వంటి పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేయబోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనే విషయాల్లో క్లారిటీ రాలేదు. కానీ ఇప్పటికే త్రివిక్రమ్ అండ్ టీమ్ ఈ సినిమాకి సంబంధించిన వర్క్ మొదలు పెట్టేశారు. గతంలో జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాతో బన్నీకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ఈసారి పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందుకే ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం 300 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించనున్నాయి. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ మార్కెట్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా నార్త్ లో బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. కాబట్టి బన్నీ త్రివిక్రమ్ బడ్జెట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ సినిమాను ఈ నెలాఖరులో లాంచ్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉగాది కానుకగా గ్రాండ్ గా అనౌన్స్ చేయబోతున్నారట. ప్రస్తుతం బన్నీ న్యూ లుక్ పై కసరత్తులు చేస్తున్నాడట త్రివిక్రమ్. ఆయన పాత్ర, గెటప్ అండ్ సెటప్ విషయంపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చిందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్ కి బదులుగా అనిరుద్ పేరు వినిపిస్తుంది. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది.